పాడుతా తీగ కార్యక్రమం గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ షో ద్వారా చాలా మంది టాలెంటెడ్ సింగర్స్ బయటికి వచ్చి మంచి గుర్తింపునే తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడున్న ఆ షోలో పరిస్థితి అందుకు భిన్నంగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం పాడుతా తీగ షోకి కీరవాణి గారు సునీత చంద్రబోస్ జడ్జెస్ గా వ్యవహరించగా ఆ షోలో 2024 సూపర్ సింగర్ విన్నర్ అయిన ప్రవస్తి కూడా పాల్గొంది. ఇక ఈమెను ఆ షో నుంచి ఎలిమినేట్ చేయడంతో మీడియా ముందుకు వచ్చిన ప్రవస్తి ఈ ఇష్యూ వల్ల తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ పాడుతా తీగ ప్రొడక్షన్ వరస్ట్ గా ఉంటుందని, పాటలు పాడే కంటెస్టెంట్స్ తో ఎక్స్పోజింగ్ చేసేలా కాస్ట్యూమ్స్ వేసుకోమని ఫోర్స్ చేస్తారని, కాస్ట్యూమ్ డిజైనర్స్ మీ బాడీకి ఈ కాస్ట్యూమ్ కన్నా ఇంకేం ఇవ్వగలమంటూ అసభ్యంగా బాడీ షేమింగ్ కూడా చేశారని, దీనివల్ల తనకు కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతినిందని, అందుకు తోడు తను స్టేజ్ మీదకి వస్తే సింగర్ సునీత తనను ఎందుకు వచ్చింది అనేలా చీడ పురుగును చూసినట్లు చూస్తూ తను పాడే పాటలకు నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడంతో తను మానసికంగా కృంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని, అంతేకాకుండా సునీత పక్కనే ఉన్న కీరవాణి చంద్రబోస్ తో కూడా తన గురించి లేనిపోనివి చెప్తూ బాడీ షేమింగ్ చేసి కుళ్ళు జోకులు కూడా వేసుకుంటూ నవ్వేవారని, ఇతర కంటెస్టెంట్స్ లిరిక్స్ మర్చిపోయినా వారిని ఏమి అనకుండా ఎంకరేజ్ చేసే వీరు తను పాడిన వెంటనే తప్పులు వెతుకుతూ కీరవాణి ఏదో మేనేజ్ చేశావంటూ జడ్జిమెంట్ ఇస్తే చంద్రబోస్ నీ వాయిస్ లో ఆర్ద్రత లేదని, సునీత బేస్ లేదని, ఇలా షో జడ్జెస్ మొత్తం తనని టార్గెట్ చేసి నెగిటివ్ కామెంట్స్ తో కాన్ఫిడెన్స్ దెబ్బతీసి ఇప్పుడు ఎలిమినేట్ చేయడం ద్వారా తన సింగింగ్ కెరియర్ కే ఫుల్ స్టాప్ పెట్టేలా చేశారని, తనకు వారు ఎప్పటికీ ఇండస్ట్రీలో సింగర్ గా పాడే ఛాన్స్ రానివ్వరని, అందుకే తను ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిస్తున్నట్లు ఒక వీడియోను రిలీజ్ చేయడంతో ఇప్పుడు ఈ ఇష్యూ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ప్రవస్తి చేసిన ఎలిగేషన్స్ లో ఎంతవరకు నిజముంది వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. అట్లూరి ప్రవస్తి ఆరాధ్య అలియాస్ సింగర్ ప్రవస్తి. ఈమె 2006 డిసెంబర్ 9న ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి చంద్రం అట్లూరి, తల్లి భారతి. ఈమెకు ప్రగతి అనే అక్క కూడా ఉంది. ఇక ఈమె తల్లిదండ్రులు ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు కొన్నాళ్ళు వీరికి దూరంగానే ఉన్నప్పటికీ ఎప్పుడైతే వీరికి ఇద్దరు కూతుళ్లు పుట్టారో అప్పటి నుంచి తల్లి తరపున బంధువులు వీరికి దగ్గరయ్యారు. ఇక ప్రవస్తి తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో కొన్నాళ్ళు జాబ్ చేసి అక్కడ తనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తో బిజినెస్ ను స్టార్ట్ చేయగా అందులో లాస్ అవ్వడంతో ఆర్థికంగా నష్టాలు వచ్చి అప్పుల బారిన పడి ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. ఇక ఇంటి బాధ్యతలన్నీ తన భార్య మీదే పడడంతో ఆమె జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. ఇదిలా ఉంటే టీవీలో వచ్చే సింగింగ్ రియాలిటీ షోస్ కి భారతి గారు పెద్ద ఫ్యాన్ అవ్వడంతో తమ పిల్లలకి సంగీతం నేర్పించి కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేపించాలనుకున్నారు. అలా తమ పెద్దమ్మాయికి ఇంట్రెస్ట్ లేకపోవడంతో మరోవైపు తన చిన్న కూతురు టీవీలో వచ్చే పాటను చూసి పాడడంతో ప్రవస్తికి 4 ఏళ్లు ఉన్నప్పుడే మ్యూజిక్ క్లాస్ లో చేర్పించింది. ఇక ఈ క్రమంలోనే తనకు 5 ఏళ్ల వయసు రాగానే జీ తెలుగులో సరిగమప లిటిల్ ఛాంప్స్ అనే సింగింగ్ షోలో పాల్గొనగా తన క్యూట్ వాయిస్ కి జడ్జెస్ మాత్రమే కాకుండా ఆడియన్స్ కూడా ఫ్యాన్స్ అవ్వడంతో ప్రవస్తి 2011 ఆ షోని విన్ అయింది. ఇక ఈ జోస్ తోనే తమిళ్లో సూపర్ సింగర్ జూనియర్స్ లో పార్టిసిపేట్ చేయగా అందులో విన్ అయి 70 లక్షల ప్రైజ్ మనీని గెలిచి తమ కుటుంబ సమస్యలను తీర్చాలనుకుంది. కానీ ప్రవస్తి అందులో ఫైనల్ వరకు వెళ్ళిందే కానీ విన్నవలేకపోయింది. దీంతో మరింత ట్రైనింగ్ తీసుకుని 2017లో పాడుతా తీగ షోలో పార్టిసిపేట్ చేయగా అందులో ఫస్ట్ రన్నర్ అప్ గా బయటికి వచ్చింది. ఇక ఈ క్రమంలోనే కూతుర్నిలా ప్రతి ప్రోగ్రామ్ లో పాడించే విషయంపై తన తల్లిదండ్రుల మధ్య తరచూ గొడవలు రావడం, అవి తారాస్థాయికి వెళ్లడంతో అప్పటి నుంచి వీరిద్దరూ వేరువేరుగా ఉంటూ వచ్చారు. అయినా కూడా తల్లి తన కూతుర్ని మంచి సింగర్ ని చేయాలని డిసైడ్ అయి అందుకు కావాల్సిన తయారీలో పడింది. ఇక ప్రవస్తి తన స్కూలింగ్ ని గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్లో చదివింది. చదువులో చురుగ్గా ఉన్న ఈమె ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సింగింగ్ షోస్ ద్వారా వచ్చిన ఫేమ్ తో మ్యారేజ్ ఈవెంట్స్, ఫంక్షన్స్, ఫారెన్ ప్రోగ్రామ్స్ కి వెళుతూ తన సింగింగ్ టాలెంట్ తో ఆర్థికంగా కుటుంబానికి సహాయంగా ఉండేది. అంతేకాకుండా కొన్ని మూవీస్ లో బ్యాక్గ్రౌండ్ సింగర్ గా పాడుతూ తన సింగింగ్ స్కిల్స్ ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండేది. ఇకలా ఈమె ఎన్ని షోస్ లో పాల్గొని గెలిచినా, ఎన్ని ఈవెంట్స్ వెళ్ళినా తనకు సినిమాలో మెయిన్ సింగర్ గా పాడే ఛాన్స్ ఇచ్చేవారు కాదు. దీంతో వేరే దారి లేక ప్రవస్తి కాలేజీలో చదువుకుంటూనే అప్పట్లోనే చైల్డ్ సింగర్ గా తన టాలెంట్ ని చూసిన ఇండస్ట్రీ వారు ఇప్పుడు తనకు 19 ఏళ్లు ఉన్న కారణంగా తన సింగింగ్ టాలెంట్ కి ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారని 2024 స్మార్ట్ సింగర్స్ షోలో పాల్గొనగా అందులో తను విన్నవడంతో తనకు సినిమాలో ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయనుకుంది. అలా 1 ఇయర్ వెయిట్ చేసిన ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో అదే సమయంలో పాడుతా తీగ షోకి జడ్జెస్ గా చేస్తున్న కీరవాణి, చంద్రబోస్, సునీత లాంటి లెజెండ్స్ కి తన వాయిస్ నచ్చితే ఖచ్చితంగా బ్రేక్ ఇస్తారని ప్రవస్తి పాడుతా తీగ షోలో పార్టిసిపేట్ చేసింది. కానీ ఈమె ప్రతి కాంపిటీషన్ కి వెళ్లి పార్టిసిపేట్ చేస్తూ ఇతర సింగర్స్ కి ఛాన్స్ ఇవ్వట్లేదని సింగర్ సునీత తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబోస్ కి కీరవాణి గారికి ఇదే విషయం చెప్పగా అప్పటి నుంచి వారు ఈమె పాటలకి వాయిస్ కి కాస్త నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో ప్రవస్తి మానసికంగా కృంగిపోయింది. ఇక తాజాగా ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసింది. షోలో జడ్జెస్ నన్ను చీడపురుగులా చూసే వాళ్ళని పేర్కొంది. నా బాడీ మీద కూడా
వారు జోక్స్ వేశారు. తమిళంలో కూడా చాలా షోలు చేశాను, కానీ ఎక్కడా ఇలా చూడలేదు. ప్రొడక్షన్ వాళ్ళు నన్ను చాలా తిప్పేవాళ్ళు, ఎక్స్పోజింగ్ చేయమనేవాళ్ళు, చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకోమనేవారు. అలా ఇబ్బంది పడుకుంటూనే పాటలు పాడాను. కాస్ట్యూమ్ డిజైనర్ బాడీ షేమింగ్ చేశాడు. ఇలాంటి బాడీకి నేను ఎలాంటి బట్టలు ఇస్తాను అనేవారు. 2017 వరకు కూడా ఇలా లేదు. ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వచ్చిందో అప్పటి నుంచి ఇలాంటివి జరుగుతున్నాయి అంటూ ప్రవస సంచలన నిజాలను బయటపెట్టింది. మరి వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.